విండోస్ కంప్యూటర్లో ఖాళీ లైనక్స్ని విర్చువల్గా ఎలా ఇన్స్టాల్ చేయొచ్చో నేర్చుకుందాం. ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని మనం విండోస్లో విర్చువల్గా రన్ చేయడానికి విర్చువల్గా రన్ చేసే సాఫ్ట్వేర్స్ని మనం ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో విర్చువల్గా రన్ చేసే ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈస్ Oracle VirtualBox and another is VMware Workstation. సో మనం ఈరోజు Oracle VirtualBoxలో ఖాళీ లైనక్స్ని ఎలా ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం. సో మనం క్రోమ్లో VirtualBox అని సెర్చ్ చేస్తే virtualbox.org అనే ఒక వెబ్సైట్ వచ్చింది. సో ఈ వెబ్సైట్లోకి మనం వెళ్తే ఇక్కడ మన డౌన్లోడ్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి విండోస్కి, మ్యాక్కి, లైనక్స్కి ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి డిఫరెంట్ ప్యాకేజెస్ ఇక్కడ ఉన్నాయి. సో మనం విండోస్లో ఖాళీ లైనక్స్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాం కాబట్టి విండోస్కి సంబంధించిన ప్యాకేజ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం విండోస్ సోర్స్ అనే ప్యాకేజ్ని క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. మనం VirtualBoxలో ఖాళీ లైనక్స్ని రన్ చేయడానికి మనం kali.orgలోంచి ఖాళీ ISO ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏదైనా ఒక బ్రౌజర్లో ఖాళీ లైనక్స్ అని సెర్చ్ చేస్తే మనకి ఖాళీ లైనక్స్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ వస్తుంది. ఖాళీ లైనక్స్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ kali.org వాళ్ళు ఈ ఖాళీ లైనక్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వెబ్సైట్లో మనం డౌన్లోడ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. సో మనం డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. వన్ ఈస్ ఇన్స్టాలర్ ఇమేజెస్ అండ్ అనదర్ ఈస్ విర్చువల్ మిషన్స్. సో ఆల్రెడీ మనం విర్చువల్ ప్లాట్ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఖాళీ లైనక్స్ ISO ఇమేజ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఇన్స్టాలర్ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఖాళీ లైనక్స్ 2023.1 వెర్షన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ 64-bit 3.6 GB ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేద్దాం. సో మనం ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. మనం డౌన్లోడ్ పెట్టిన VirtualBox సెటప్ అండ్ ఖాళీ లైనక్స్ ఇమేజ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అనేది డౌన్లోడ్స్లో మనకు కనిపిస్తాయి. సో మనం ఫస్ట్ VirtualBox అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో VirtualBox మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇన్స్టాల్ చేయడానికి ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. మనం ఎస్ అని క్లిక్ చేద్దాం. సో సెటప్ కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ సో ప్రొసీడ్ విత్ ఇన్స్టాలేషన్ నౌ ఎస్ ఇన్స్టాల్. సో మనకు VirtualBox అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఫినిష్. ఈ VirtualBoxలో మనం ఖాళీ లైనక్స్ని కాన్ఫిగరేషన్ చేద్దాం. సో ఇక్కడ మనకి న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఏదైనా టైటిల్ పెట్టుకోవాలన్నమాట. సో మనం ఖాళీ లైనక్స్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి నేను ఖాళీ అని చెప్పేసి నేమ్ అయితే ఇచ్చాను. సో తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ISO ఇమేజ్ అని ఉంది కదా, సో మనం ఏదైతే ఫైల్ అనేది డౌన్లోడ్ చేసామో సో ఆ ఫైల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ యారో మీద క్లిక్ చేసి అదర్స్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లో మనం ఇందాక డౌన్లోడ్ చేసిన ఖాళీ లైనక్స్ ఇమేజ్ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. సో ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం కంప్యూటర్లో మనకి ర్యామ్ ఉంటుంది కదండి, తర్వాత ప్రాసెసర్స్ ఉంటాయి కదా. సో అలాగే ఇది విర్చువల్ కంప్యూటర్ కాబట్టి ఇందులో కూడా మనం ర్యామ్ అనేది సెట్ చేయాలన్నమాట. సో నేను ఏదైతే బై డిఫాల్ట్ ఇది ఇచ్చిందో నేను అదే ఉంచేసి నెక్స్ట్ చేస్తున్నాను. సో నేను స్టోరేజ్ కూడా ఇక్కడ ఏదైతే వచ్చిందో అది డిఫాల్ట్లో ఉంచేసి నేను ఏ చేంజెస్ చేయకుండా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫినిష్. ఇప్పుడు మనం ఖాళీ లైనక్స్ని VirtualBoxలో కాన్ఫిగరేషన్ చేస్తాం అన్నమాట. సో మనం ఖాళీ లైనక్స్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఖాళీ లైనక్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఖాళీ లైనక్స్ని గ్రాఫికల్ ఇన్స్టాల్ చేయాలా లేదా నార్మల్ ఇన్స్టాల్ చేయాలా, అలాగే ఇంకా డిఫరెంట్ సెట్టింగ్స్ అని మనకు వచ్చిందనమాట. మనం గ్రాఫికల్ ఇన్స్టాలేషన్లో కంటిన్యూ చేద్దాం. మనల్ని ఇది లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. బై డిఫాల్ట్ మనకి ఇంగ్లీష్ అని చూపించింది. సో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మన కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఇండియా అని చెప్పేసి మన కంట్రీని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సో అలాగే కీబోర్డ్ లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. బై డిఫాల్ట్ అమెరికన్ లాంగ్వేజ్ కంటిన్యూ చేస్తుంది. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ప్లీజ్ ఎంటర్ ది హోస్ట్ నేమ్ ఫర్ దిస్ సిస్టమ్ అన్నది. లైక్ బై డిఫాల్ట్ ఇక్కడ ఖాళీ అని వచ్చేసింది. నేను అదే ఉంచేస్తున్నాను, ఏం చేంజ్ చేయట్లేదు. మీరు కావాలంటే ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. సో అగైన్ డొమైన్ నేమ్ అడుగుతుంది. నేను ఏం చేంజ్ చేయకుండా కంటిన్యూ చేస్తాను. సో లైక్ ఫుల్ నేమ్ ఆఫ్ ది యూజర్, లైక్ యూజర్ నేమ్ అడుగుతుంది. నా నేమ్ ఇస్తున్నాను రాబిన్ అని. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ యూజర్ నేమ్ ఆఫ్ యువర్ అకౌంట్ అన్నది రాబిన్ అని కంటిన్యూ చేస్తున్నాను. సో పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. మీరు ఏ పాస్వర్డ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డిస్క్ పార్టీషన్స్ ఆప్షన్స్ అని మనకు వచ్చినాయి. సో బట్ నేను ఎటువంటి చేంజెస్ అయితే చేయకుండా బై డిఫాల్ట్ ఫస్ట్ ఏదైతే ఉందో యూజ్ ఎంటైర్ డిస్క్ అనే దాంతో కంటిన్యూ చేస్తున్నాను. సో అగైన్ కంటిన్యూ. సో ఫినిష్ పార్టీషన్ అండ్ రైట్ చేంజెస్ టు డిస్క్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని బై డిఫాల్ట్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తున్నాను. సో రైట్ ది చేంజెస్ టు డిస్క్. సో మనం ఇప్పటి వరకు ఇచ్చిన సెట్టింగ్స్ అవన్నీ మనం ఓకే చేస్తాం అంటూ ఎస్లో పెట్టుకొని కంటిన్యూ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను GDME3 అనే ఆప్షన్ని ఇక్కడ బై డిఫాల్ట్ ఏదైతే వచ్చిందో దాన్నే ఉంచేసి కంటిన్యూ చేస్తున్నాను. ఆఫ్టర్ వెయిటింగ్ మనకి ఇప్పుడు ఈ ఆప్షన్ వచ్చిందనమాట, ఇన్స్టాల్ ది గవ్ బూట్ లోడర్ SRO అని. సో బై డిఫాల్ట్ ఎస్ అని ఉంది, నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ ది GOB బూట్ లోడర్ అని వచ్చింది. సో నేను ఎంటర్ డివైస్ మాన్యువల్ దగ్గర నుంచి DV/SDA హార్డ్ డిస్క్ని నేను సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేస్తున్నాను. సో ఖాళీ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఖాళీ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయి బూటింగ్ అవుతుంది. సో ఖాళీ లైనక్స్ అనేది సక్సెస్ఫుల్గా బూట్ కూడా అయిపోయింది. సో మనకు బ్లూ స్క్రీన్ అనేది చిన్నగా వస్తుంది కదా మినిమైజ్ సైజ్లో. సో ఇక్కడ వ్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకుంటే స్విచ్ చేస్తే స్క్రీన్ అనేది మనకు బిగ్ సైజ్ వస్తుంది. సో పాస్వర్డ్ అని సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో మనకి ఖాళీ లైనక్స్ అనేది సక్సెస్ఫుల్గా మన విండోస్ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు ఈ ఖాళీ లైనక్స్ని మనం షట్ డౌన్ చేయాలనుకుంటే ఈ కార్నర్లోకి వెళ్ళి ఈ కార్నర్లో క్లిక్ చేసి ఇక్కడ పవర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ పవర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పవర్ ఆఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన సిస్టమ్ అనేది ఈ ఖాళీ లైనక్స్ షట్ డౌన్ అవుతుంది. సో ఈ విధంగా ఖాళీ లైనక్స్ని మన విండోస్ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.